ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమ వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ విమర్శించారు. మాట్లాడితే దాడులు చేస్తాం, చంపేస్తామంటూ భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పిందే శాసనమన్న విధంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక గుడ్ మార్నింగ్ పేరుతో సేవ ముసుగులో భూదందాలు, కబ్జాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని అన్నారు. తన అనుచరులు ధర్మవరంలో మీడియా సమావేశం నిర్వహిస్తే తన అనుచర గణాన్ని పంపి దారుణంగా దాడి చేయించాడని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇంత దాడికి తెగబడిన నిందితులను అందరినీ అరెస్టు చేయకుండా కేవలం సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు గోనుగుంట్ల సత్యనారాయణ. ఏదెత్తుకున్నా డీజీపీ గారు నా మనిషి, నా సొంత మనిషి కాబట్టి ఆ రోజు డైరెక్ట్గా చెప్పి ప్రెస్ క్లబ్లో కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత కనీసం నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టే పరిస్థితి ధర్మవరం పట్టణ ఎస్ఐ సిఐ గారికి, సుబ్రహ్మణ్యం గారికి లేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్తే అదే. ఈ రోజు వరకు కూడా ఆ ముద్దాయిలు టీవీలో కూడా చూపిస్తాం, దాదాపు 30 మంది డైరెక్ట్గా కొట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కేవలం 10 మందిని మాత్రం అరెస్ట్ చూపించారు. కనీసం 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టలేని పరిస్థితి. ఎస్సీలను దారుణంగా కొట్టి తిడితే కూడా ఎస్సీ యాక్ట్ కూడా పెట్టలేని పరిస్థితి. దానిపైన మేము కేంద్ర ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్ కూడా తొందరలోనే వస్తుంది. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో జాఫర్ అనే ఒక పాత్రికేయ ఇంటర్వ్యూలో ఎవడైనా మాట్లాడితే ఈడ్స్ కొడతాం, చంపుతాం, పొడుస్తాం డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం. అంటే దీనికి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారనే కదా సార్. రాజేంద్రనాథ్ రెడ్డి సార్, మీరు నిజంగా మీ మనిషికి సపోర్ట్ చేస్తున్నారా లేదా ప్రజాస్వామ్యతంగా ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా ఇంకొక రోజు డైరెక్ట్గా బాంబులు వేస్తే మీ కార్లన్నీ ఎక్కడ పోతాయి, చంపేస్తాం డైరెక్ట్గా ఇవ్వడం, అది కూడా టీవీలో చూపిస్తాం. దాంతోపాటు మొన్నటి రోజు ఎవడైనా నా మీద కామెంట్ చేస్తే డైరెక్ట్గా చంపేస్తాం అని చెప్పడం జరిగింది, అది కూడా మీకు టీవీలో చూపిస్తాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన పైన రకరకాల